నమస్కారం, న్యూస్ వెన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సూర్యుడి అయస్కాంత రహస్యాన్ని ఛేదించిన కొడైకెనాల్, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారతీయ శాస్త్రవేత్తలు. 114 రాఫెల్స్ కోసం 3.25 లక్షల కోట్ల భారీ డీల్. రక్షణ శాఖ పరిశీలనలో ప్రణాళికలు. సీఎం స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సందడి. తల్లిదండ్రులకు నివాళులు. నాగులమ్మ పుట్ట వద్ద ప్రత్యేక పూజలు. 3 రోజుల పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన సీఎం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి. రంగవల్లులు, డూడు బసవన్నల విన్యాసాలు. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం. తిరుమల శ్రీవారిని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పండుగ వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవడంతో చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా మకర సంక్రాంతి నాడు స్వామివారి ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా తిరుమలలో అధికారులు చాలా చక్కటి ఏర్పాట్లను చేసి భక్తులకు మంచి దర్శనం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో పర్యటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రామాల్లో వాతావరణం పూర్తిగా మారిందని, ప్రజలు ఉత్సాహంగా స్వగ్రామాలకు వచ్చి పండుగలు జరుపుకుంటున్నారని తెలిపారు. శ్రీకారం చుట్టారు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఉండడం, కొన్ని సమయాల్లో అపోజిషన్ లీడర్గా ఉండడం, పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, నేను కూడా మా ఊరికి వచ్చి ఒక 3-4 రోజులు ఉంటే, ఒక 4-5 రోజులు ఉంటే మా ఫ్యామిలీ, అది ఒక మెసేజ్ అందరికి పోతుంది. గడిచిన 5 సంవత్సరాల నుంచి చాలామంది మేము చాలాసార్లు వచ్చాం, కానీ చాలామంది రావడం కూడా భయపడ్డారు. అలాంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఎక్కడికక్కడ చాలా ఉత్సాహంగా వచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మనం పుట్టిన ప్రాంతం మన జన్మభూమి. ఈ జన్మభూమిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. మకర సంక్రాంతి పెద్దల పండుగను పురస్కరించుకుని తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం వద్ద పిండ ప్రదానానికి నగరవాసులు భారీ సంఖ్యలో పోటెత్తారు. తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం మకర సంక్రాంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా కపిలేశ్వర ఆలయం వద్ద పిండ ప్రదానం చేసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కపిలేశ్వర ఆలయ కూడలి నగరవాసులతో కిక్కిరిసింది. టీటీడీ ముందస్తు ప్రణాళికతో రద్దీని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ సహకారంతో అటవీశాఖ కార్యాలయంలోని పార్కింగ్ వద్ద పిండ ప్రదానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది టీటీడీ చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి అని, ప్రత్యేకంగా పిండ ప్రదానానికై అటవీశాఖ కార్యాలయంలో ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయడంతో పిండ ప్రదాన కార్యక్రమాలను సజావుగా సంతృప్తికరంగా నిర్వహించినట్లు నగరవాసులు తెలియజేశారు. పోలీస్ శాఖ ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాటు చేయడంతో పాటు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మకర సంక్రాంతి పుణ్యకాలైన కపిలేశ్వర స్వామిని పితృదేవతలకు పిండ ప్రదానము తిలతర్పణము చేస్తూ పితృదేవతలు ఆచరిస్తారని, తిలతర్పణం అనగా వాళ్ళు దాహము తీర్చినట్టు పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి ఈ 11 నెలల వరకు వాళ్ళ ఆహారం పెట్టినట్టుగా పెద్దలు పురాణంలో చెప్తున్నారు. పరిపాలనలో టీటీడీలో ఈసారి కొద్దిగా చాలా నీట్గా ఉంది. ఇబ్బంది లేకుండా వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా బాగా ప్రశాంతంగా కూర్చొని ఓపికగా తర్పణ వదిలేదానికి అవకాశం కల్పించేందుకు ఉద్యోగస్తులకి అందరికీ ధన్యవాదాలు. భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ అవనిగడ్డ వీరవర్మ అంతిమయాత్ర కమ్యూనిస్టు నేతలు, ఆయన అభిమానుల నడుమ కొనసాగింది. సిపిఎం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా 82 సంవత్సరాల పాటు నిస్వార్థంగా ఏ పదవిని ఆశించకుండా కేవలం కమ్యూనిజం కోసం మాత్రమే జీవించిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ అవనిగడ్డ వీరవర్మ మాత్రమేనని పలువురు ఆయనను కొనియాడారు.
పోస్టల్ ఉద్యోగిగా తన జీవన ప్రస్థానం ప్రారంభించి సమాజం పట్ల ఉన్న బాధ్యతతో కమ్యూనిస్టు నేతగా ఎదిగి పార్టీ సిద్ధాంతాలకు తను మాత్రమే కాకుండా తన కుటుంబం మొత్తం కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దారని, అటువంటి మహోన్నత వ్యక్తి నేడు మనందరి మధ్య లేకపోవడం తీరని లోటని పలువురు ఆయనను గుర్తు చేసుకున్నారు. కేవలం కమ్యూనిస్టు నేతగానే కాక ఒక రచయితగా పలు పుస్తకాలను రచించిన గొప్ప రచయిత అని, అటువంటి మహోన్నత వ్యక్తికి విప్లవ జోహార్లు సమర్పించడం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకే కాక రచయితలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయనను అభిమానించే అభిమానుల కర్తవ్యం. వర్మ గారు చాలా నిబద్ధత, అంకిత భావం కలిగినటువంటి ఒక కమ్యూనిస్టు యోధుడు. ఆయన కేవలం పోరాటమే కాదు, విద్యను నేర్పించడంలో కానీ, పోరాటాలను ప్రత్యక్షంగా కూడబెట్టుకొని నేర్పించడం కానీ, సాహిత్యంలో కానీ, అదేవిధంగా పుస్తకాలు రాయడంలో కానీ అనేక రకాలు కూడా కమ్యూనిస్టుకు ఉండాల్సినటువంటి అన్ని విషయాలలో అవపోషణ పట్టినటువంటి మహా వ్యక్తి. జనరల్గా ఏంటంటే మాట్లాడేవాడికి రాసేది రాదు, రాసేవాడికి మాట్లాడరాదు. కాకపోతే వర్మకు ఉన్నదంటే ఏదైనా కూడా అవలేలాగా అవగాహన తాను చేసుకొని ఇతరులకు నేర్పించేటువంటి ఒక గురువు లాంటి వాడు. ఆయన చనిపోవడం అనేది భవిష్యత్తు రాబోయే కార్యకర్తలకు కానీ, అట్టే పార్టీకి కూడా ఆయన వయసు అయిపోయినా తనకు తగినటువంటి సేవ చేసేవాడు. ఈ అందరూ కూడా తీరని లోటని కూడా మేము భావిస్తున్నాం. కొన్ని ఇబ్బందులు పడ్డా వర్మ గారి దగ్గరుండి నిలబడగలవు, భయపడద్దు, ఎక్కడైనా మనం బతకలం, కమ్యూనిస్టులుగా బతికితే అని ఒక ధైర్యాన్ని ఇచ్చి ఇక్కడ నన్ను నిలబెట్టిన వ్యక్తుల్లో అగ్రభాగాన వర్మ గారు ఉంటారు. కాబట్టి నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ ఒక ఉద్యమం నిర్మించే శక్తి ఉండే ఒక గొప్ప వ్యక్తి వర్మ గారు. వారు లేని లోటు ఈ సమాజాన్ని కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ తీరని లోటుగా భావిస్తూ వర్మగారి యొక్క ఆశయాలని నిరంతరం చూసుకుంటూ ముందుకు పోవడానికి మేమందరం సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఘనంగా భోగితేరును టీటీడీ నిర్వహించింది. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఘనంగా భోగితేరును నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ ఆండాళ్ అమ్మవారిని, శ్రీకృష్ణ స్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి 4 మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సంక్రాంతి పండుగ నాడు సెట్టిపల్లి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. దాదాపు 50 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సెట్టిపల్లి భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శాశ్వత పరిష్కారం చూపించారు. 2100 మంది సెట్టిపల్లి రైతులందరికీ ఇంటి స్థలాలను ఒక్క బటన్ నొక్కి పట్టాలు జారీ చేశారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేక చొరవతో సెట్టిపల్లి రైతులు భూ సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి అనేక మార్లు తీసుకువెళ్లి ప్రభుత్వానికి, రైతులకు మధ్య సానుకూలత ఏర్పాటు చేసి భూ సమస్యలను పరిష్కరించారు. ఇవాళ నారావారిపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా సెట్టిపల్లి రైతులందరికీ 2 నుంచి 3 సెంట్ల ఇంటి స్థలాలను కేటాయిస్తూ వర్చువల్ విధానంలో బటన్ నొక్కి శాశ్వత పరిష్కారం చూపించారు. మొత్తం సెట్టిపల్లిలో 510 ఎకరాల ప్రభుత్వ భూమిని దాదాపు 50 ఏళ్లుగా సెట్టిపల్లి రైతులు ఎలాంటి పట్టాలు లేకుండా ఆక్రమించుకొని జీవనోపాధి కోసం వ్యవసాయం చేసుకుంటున్న తరుణంలో ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం చూపిస్తూ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సీఎంను ఒప్పించి శాశ్వత ఇంటి స్థలాలను భూ నిర్వాసితులకు కేటాయించే విధంగా ప్రత్యేక చొరవ చూపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గురువారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం వచ్చిన వారికి ఆలయ చైర్మన్ వి మణినాయుడు, అర్చకులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రాయలచెరువు రోడ్లోని వేదాంతపురం గ్రామ పంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దాదాపు 250 మంది మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ కమిషనర్ మోహన్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. వేదాంతపురం గ్రామంలో గ్రామ పంచాయతీ తరఫున జనార్దన్ గారు, వారి బృందం కలిసి సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం, ఈ గ్రామ వాసినైన
నన్ను కూడా ఇందులో భాగస్వామిని చేసి వారి సంబరాలలో పాలు పంచుకునేట్టుగా చేసినందుకు గ్రామ పంచాయతీ తరఫున గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మీడియా సోదరులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మా పంచాయతీలో ప్రతి సంవత్సరం వినాయక చవితి అయితేనేమి, సంక్రాంతి అయితేనేమి, దీపావళి అయితేనేమి, ఈ పండుగలన్నిటి కూడా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఊర్లో ప్రతి ఒక్కరు కలిసి ఒక ప్రోగ్రాం చేసుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు మొన్న వినాయక చవితి అయిపోయింది, దీపావళి అయిపోయింది. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈరోజు ప్రజలందరూ కూడా కలిసి ఏదో ప్రోగ్రాం చేయాలని అనుకున్నప్పుడు అందరూ కలిసి ఈసారి ముగ్గులు పోటీ పెడదామని డిసైడ్ చేసుకొని దానికి మా వాళ్ళందరూ కూడా సహకరించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాము చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓ మైనరు బాలికపై ఆకృత్యానికి పాల్పడిన కీచక అధ్యాపకుడిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలను నిలువరించేందుకు ఎటువంటి కఠిన చర్యలు చేపట్టినప్పటికీ నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూల కీచకులు మహిళలపై బాలికలపై ఆకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. వివరాల్లోకి వెళితే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేదాంతపురంలో నివాసం ఉండే గోవింద్ అలియాస్ గుణశేఖర్ అనే రసాయన శాస్త్ర అధ్యాపకుడు ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆకృత్యానికి వడిగట్టినట్టు బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముద్దాయి రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా ఓ ప్రైవేటు స్కూల్లో విధులు నిర్వహిస్తూ ఇంటి వద్ద ట్యూషన్లు కూడా చెప్తూ ఉంటాడని, ఇదే తరుణంలో తన వద్ద ట్యూషన్కు వచ్చిన బాలికపై ఆకృత్యానికి వడిగట్టారని పోలీసులు తెలియజేశారు. బాలిక ఫిర్యాదు మేరకు ఇతనిని అదుపులోకి తీసుకుని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుండి నడిపించుకుంటూ జైలుకు రిమాండ్కు తరలించారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే శిక్షలు ఇంతే కఠినంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. వి గురుమూర్తి అలియాస్ గుణశేఖరు, ఇతని వయసు 42 సంవత్సరాలు. ఇతను ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నాడు, కెమిస్ట్రీ టీచర్గా. అదేవిధంగా మనకు వేదాంతపురంలో ఒక ట్యూషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని 2 years నుంచి ట్యూషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. ఇతని దగ్గర ఒక నియర్లీ 25 members వరకు చిన్నపిల్లలు అంతా వెళ్తూ ఉంటారు. రీసెంట్గా మనకి ఏమైందంటే ఇతను ఒక మైనర్ అమ్మాయిని మిస్బిహేవ్ చేసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పేసి మనకు ఒక మైనర్ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో దాని ప్రకారం ఉన్నతాధికారుల సూచనల మేరకు పోక్సో కేసు కట్టి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. నారావారిపల్లిలో సంప్రదాయ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు ప్రజల జీవితాల్లో సంక్రాంతి పండుగకు ఉన్న ప్రాముఖ్యత వర్ణనాతీతం. పల్లె వాతావరణం, కుటుంబ అనుబంధాలు, సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ కలిసి ఈ పండుగను ప్రత్యేకంగా నిలబెడతాయి. అలాంటి సంక్రాంతిని ప్రతి ఏడాది తన స్వగ్రామంలోనే తన ఊరి ప్రజలతో కలిసి జరుపుకోవడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అధికార హోదాకు అతీతంగా గ్రామీణ వాతావరణంలోకి వెళ్లి ప్రజలతో కలిసిమెలిసి పండుగ ఆనందాన్ని పంచుకోవడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు తన స్వగ్రామమైన నారావారిపల్లిలో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే గ్రామమంతా పండుగ కళ సంతరించుకుంది. ఎక్కడ చూసినా పచ్చటి తోరణాలు, రంగురంగుల ముగ్గులు, పల్లె వాతావరణానికి అద్దం పడేలా అలంకరణలు దర్శనమిస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా తన తల్లిదండ్రులు మరియు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సమాధుల వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. జీవితంలో తనకు దిశానిర్దేశం చేసిన వారి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆత్మీయంగా ఘన నివాళి అర్పించడం చంద్రబాబు సంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తోంది. కుటుంబ విలువలు, బంధాలను ఎంత ప్రాధాన్యంగా భావిస్తారో ఈ సందర్భం మరోసారి చాటుతోంది. అనంతరం నారావారిపల్లిలో వెలసిన గ్రామ దేవత నాగులమ్మ పుట్ట వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ రక్షణకు, ప్రజల శ్రేయస్సుకు దేవత ఆశీస్సులు ఉండాలనే ఆకాంక్షతో ఈ పూజలు జరుగుతున్నాయి. సీఎం కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించడం గ్రామస్తుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. మన గ్రామానికి సీఎం వచ్చి మన దేవతకు పూజలు చేస్తున్నారు అనే భావన గ్రామ ప్రజల్లో గర్వాన్ని కలిగిస్తోంది. పండుగ వాతావరణంలో సాగుతున్న ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానికులతో మమేకమవుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు, వృద్ధులు, మహిళలు, యువతతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుంటున్నారు. పల్లె అభివృద్ధి, వ్యవసాయ పరిస్థితులు, యువత ఉపాధి అవకాశాలపై గ్రామస్తులు చెప్పిన విషయాలను ఆయన శ్రద్ధగా విన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండుగగా పేరొందిన సంక్రాంతి పండుగను ప్రజలు ఈ రోజు ఘనంగా జరుపుకున్నారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే గడియలతో భోగభాగ్యాలు కలుగుతాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఈ కారణంగానే సంక్రాంతికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. పంటలు కోసి ఇంటికి చేరే సమయం కావడంతో సంక్రాంతి రైతుల పండుగగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటల ఫలితాన్ని ఆనందంగా ఆస్వాదించే పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. ప్రకృతి, వ్యవసాయం, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఈ పండుగ. గ్రామాల్లో రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు పండుగ సందడిని మరింత పెంచేసింది. హరిదాసుల కీర్తనలు, భజనలు గ్రామాల వీధుల్లో మార్మోగుతున్నాయి. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సంబరాల్లో మునిగిపోతున్నారు. ఇక ఇళ్లల్లో అరిసెలు, సెకినాలు, బూరెలు, పాయసం లాంటి సాంప్రదాయ పిండి వంటకాలతో ఇళ్లు సువాసనలతో నిండిపోతున్నాయి. పెద్దలు, చిన్నలు అన్న తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవడమే సంక్రాంతి పండుగ ప్రత్యేకత. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఎన్టీవీ తెలుగు మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ, అనూహ్యంగా పెరిగిన రద్దీ కారణంగా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుమలలో సంక్రాంతి సెలవుల వేళ రద్దీ పెరిగింది. భోగి రోజున తిరుమలలో రద్దీ సాధారణంగా కనిపించింది. 3 గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకున్నారు. అయితే సంక్రాంతి సమయానికి మాత్రం రద్దీ గణనీయంగా పెరిగింది. తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనం సుమారు 14 నుండి 16 గంటల సమయం తీసుకుంటోంది. కాగా బుధవారం తిరుమలలో 76,289 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 27,586 మంది తలనీలాలు సమర్పించారు. ఒక్కరోజులో వచ్చిన హుండీ ఆదాయం 3.84 కోట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక శ్రీవారి పార్వేట ఉత్సవం ఈ నెల 16న కనుమ రోజు వైభవంగా జరగనుంది. అదే రోజున గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు. 16వ తేదీన ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల మధ్య ఆండాళ్ అమ్మవారి మాలలను పెద్దజీయర్ మఠం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మలయప్ప శ్రీకృష్ణ స్వామివార్లు పార్వేట మండపానికి వెంచేపు చేస్తారు. ఆస్థానం పార్వేట పూర్తయ్యాక స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. దీంతో పాటుగా ఈ నెల 25న రథసప్తమి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పండుగ సెలవులు ముగుస్తున్న వేళ తిరుమలలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ హిందూ తమిళ సంఘం ఆధ్వర్యంలో తిరుపతి లీలామహల్ సర్కిల్ వద్ద సంక్రాంతి పండుగలు పురస్కరించుకొని పొంగల్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళ సంఘం కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. మేము ఈరోజు ఈ సంక్రాంతిని ప్రాచీన కళను అందరి దగ్గర తీసుకొని పోయే విధంగా ఈరోజు లీలామహల్ సెంటర్లో మేము ఈ పొంగల్ పండుగని చాలా ప్రాచీన ఈ పండుగని మన ప్రజలంతా కలిసి ఘనంగా జరుపుకున్నాము. ఈ సంక్రాంతికి తిరుపతి ప్రజలకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి సంబరాల వేడుకలు ఘనంగా చేసుకున్నాము. మోడీ గారు ఆశయాలు, ఆదర్శాలు ఆయన బాటలో నడవాలి. మన ప్రజలందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, ధైర్యంగా, ఆర్థికంగా ఎంతో బలపడాలని వేడుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హరిదాసులు, బసవన్నల సందడి సంక్రాంతి సమయంలోనే ఎందుకు? వీళ్ళు బియ్యం, కానుకల కోసం మీ ఇంటికి వస్తున్నారు అనుకుంటున్నారా? తోచిన దానం చేస్తే తీసుకుని వెళ్ళిపోతారులే అని పొరబడుతున్నారా? వాళ్లకు మీరు దానం చేయడం కాదు, మిమ్మల్ని ఆశీర్వదించేందుకు దివి నుంచి భూకి దిగివచ్చే హరిహర రూపాలు అని మీకు తెలుసా? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ ఇంటి ముందు బసవన్న సందడి చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. చిన్నారులు ముచ్చటగా చూస్తుంటే పెద్దలు బసవన్నను పూజించి ఆహారం, వస్త్రాలు సమర్పిస్తారు. హరిలో రంగ హరి అంటూ తలపై అక్షయపాత్ర, చేతిలో చిడతలు, తంబూరా పట్టుకుని నుదుటన 3 నామాలు పెట్టుకుని శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఊరంతా తిరుగుతుంటారు హరిదాసులు. పండుగ వేళ హరినామ సంకీర్తన చేస్తూ ఇంటింటికి తిరుగుతారు హరిదాసులు. వీరికి కూడా బియ్యం, కానుకలు సమర్పిస్తారు. బసవన్న అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కలిసి వచ్చిన నందీశ్వరుడే. భోగి రోజు నలుగుపిండితో స్నానం, భోగి మంటలు, సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఇంటి ముందు ముగ్గులు, వాటి మధ్య గొబ్బిళ్లు వేస్తారు. ఆ ముగ్గు మధ్యలో నిల్చొని దానం స్వీకరిస్తారు హరిదాసులు, బసవన్నలు. ఎందుకంటే ముగ్గు ఉన్న నేల ధర్మబద్ధమైనది అని అర్థం. అందుకే ధర్మబద్ధమైన ఆ ప్రదేశంలో నిల్చొని భక్తులను ఆశీర్వదిస్తారు హరిహరులు.
సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు సందడి చేసే గంగిరెద్దుల అలంకారం చాలా ప్రత్యేకం. బట్టలన్నీ కలిపి బొంతగా కుట్టి వాటికి అద్దాలు, చెంకీలు అద్దుతారు. మూపురం నుంచి తోక వరకు కప్పేస్తారు. ముఖం దగ్గర తోలు కుచ్చుళ్ళు, మూతికి తోలుతో కుట్టిన సికమారు, కాళ్లకు గజ్జలు, మెడలో గంటలు కట్టి అలంకరిస్తారు. వాటిని ఆడించే కళాకారులు కూడా ప్రత్యేకంగా తలపాగా కడతారు. కోరమీసాలు, చెవులకు కమ్మలు, చేతికి వెండి మురుగులు, పంచె ధరించి సన్నాయి, బూర, డోలు, కంచుగంట పట్టుకుని పాటలు పాడుతూ నందీశ్వరుడికి ఇంటింటికి తీసుకువస్తారు. నందీశ్వరుడి దీవెన అంటే ఏడాదంతా పాడి పంటలకు ఎలాంటి లోటు ఉండదని భక్తుల విశ్వాసం. ఇక తలపై హరిదాసు పెట్టుకునే గుమ్మడికాయ ఆకారంలో ఉన్న పాత్ర భూమికి సంకేతం. ఆ పాత్రను తలపై పెట్టుకోవడం అంటే శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని చెప్పడమే. తనకు భక్తులంతా సమానమే అని చాటి చెబుతూ ఇంటింటికి తిరుగుతారు. ఓ దగ్గర మొదలైన ప్రయాణం ఆగకుండా వెనక్కు తిరిగి చూడకుండా సాగుతుంది. ఎవరిని అడగరు, ఎవరైనా ఇస్తే మాత్రమే తీసుకుంటారు. ఆ పాత్ర తలపై ఉన్నంతసేపు ఎవరితోనూ మాట్లాడరు. కేవలం విష్ణు సంకీర్తనలు చేస్తూ సాగిపోతారు. ప్రతి ఇంటి ముందు కాళ్ళు కడిగి ఆశీస్సులు ఇస్తారు. ఈ నెల రోజులు కూడా గోమూతం అంటే గోపేడతో ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతాం అనేది సాంప్రదాయం. అంటే చాలా రోజులు మర్చిపోతున్నారు. గొబ్బెమ్మలు పెడతంలో కూడా ఉద్దేశం ఏంటంటే క్రిమికీటకాలు చనిపోయేందుకు ఆస్కారం ఉంది. కొన్ని క్రిమికీటకాలు లోపలికి రావు. అలాగే ఇది ఏంటంటే ముగ్గులు వేయటం అనేది కూడా ఏంటంటే చిన్న పిల్లల్లో ఉన్న మేధాశక్తిని పెంచుకొని చేస్తుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,46,260 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,187 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,86,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 291 రూపాయలు 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సూర్యుడి అయస్కాంత రహస్యాన్ని ఛేదించిన కొడైకెనాల్, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారతీయ శాస్త్రవేత్తలు. 114 రాఫెల్స్ కోసం 3.25 లక్షల కోట్ల భారీ డీల్. రక్షణ శాఖ పరిశీలనలో ప్రణాళికలు. సీఎం స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సందడి. తల్లిదండ్రులకు నివాళులు. నాగులమ్మ పుట్ట వద్ద ప్రత్యేక పూజలు. 3 రోజుల పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన సీఎం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి. రంగవల్లులు, డూడు బసవన్నల విన్యాసాలు. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.